సో గైస్ వీడియో చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు అలైట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే లింక్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీగానే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి గైస్. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ప్రాజెక్ట్లో నేను కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్, సేక్ ఎఫెక్ట్లు, అలాగే డౌన్లోడ్ లింక్స్ 3 ప్రొవైడ్ చేశాను. అక్కడ ఫస్ట్ సాంగ్ బీట్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో డైరెక్ట్గా అలైట్ మోషన్లోకి ఇంపుట్ అయిపోతుంది గైస్. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. అండ్ దాని కిందనే నేను మెటీరియల్స్ అయితే లింక్ అయితే ఇచ్చాను. ఆ మెటీరియల్స్ని మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని అన్నిటిని కూడా ఇక్కడ మీరు ఫ్రీగా అయితే ఇంపుట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేయండి. ఇక్కడ మనకు ప్లస్ మీద టచ్ చేయండి. ఓకే, సో ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ యారో మార్క్ మీద టచ్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో గైస్ నేను ఇచ్చిన ఫైల్స్ 2 అయితే ఇచ్చాను. డౌన్లోడ్ సింబల్స్లో ఫస్ట్ ఆ డౌన్లోడ్ సింబల్స్లో ఫస్ట్ హార్ట్ సింబల్ను సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేస్తేనే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఓకే, సో మనకి మీరు ఏమనొద్దు, విష్ యూ హ్యాపీ బర్త్డే అని మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అండ్ 5.14 సెకండ్స్ కాడికి వచ్చిన తర్వాత ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ అక్కడ నేను ఒక ఫ్లవర్ వీడియో అయితే ఇచ్చేసింటా. ఓకే, సో ఆ ఫ్లవర్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే, సో మీరేం చేస్తారు, ఇక్కడ మనకు కింద ఈ రెడ్ లేయర్ ఉంది కదా. ఓకే, సో ఈ రెడ్ లేయర్ని ఈ విధంగా మీకు పైకి తెచ్చుకోండి. ఓకే, సో పైకి తెచ్చుకుంటేనే మనకు ఇలా గ్రీన్ స్క్రీన్లో కనిపిస్తుంది. ఓకేనా, మీరేం చేస్తారో ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంటుంది కదా. ఓకే, సో అది ఆ గ్రూప్ మీద టచ్ చేయండి. ఓకే, సో దాని మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకు చూడండి ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్ వస్తుంది. ఎడిట్ గ్రూప్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు గ్రీన్ లేయర్ది ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ ఇమేజ్ మీద టచ్ చేయండి. సో ఇక్కడ మనకు కలర్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో కలర్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళేసి అండ్ ఇక్కడ మనకు చిన్న స్టార్ సింబల్ ఉంది కదా బీట్ మార్క్ ఇమేజ్లో, ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఐ మీన్ మీరు ఎవరి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పైన యారో మార్క్ మీద టచ్ చేయండి. మీ గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయండి. ఓకే, సో మీకు ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటోని ఇక్కడ నుంచి మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేనైతే సింపుల్ ఒక ఫోటో మీద ఫస్ట్ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, సో మా ఫోటోసే నేనైతే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ నేను మా వైఫ్ అండ్ నేను ఇక్కడ నుంచి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, మీకు ఇష్టం వచ్చిన ఫోటోని మీరైతే చూస్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను వచ్చేసి ఈ ఫోటోని సెలెక్ట్ చేసా. పైన ఇక్కడ మనకు యాడ్ ప్లస్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తేనే మనకు యాడ్ అయిపోతుంది. ఇంకా మీ ఫోటోని అక్కడ నుంచి మీరు ఈ విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఓకే అన్న తర్వాత పర్ఫెక్ట్గా మీరు బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో బ్యాక్ వస్తే ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ప్లే చేయండి. సో ప్లే చేస్తే చూడండి ఆ ఇమేజ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకు యాడింగ్ అయిపోతుంది. సో చూడొచ్చు, వావ్, సో చాలా అమేజింగ్ ఉంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేసేయండి. అండ్ ఇంకా వీడియోకి చాలామంది లైక్స్ అయితే చేయట్లేదు. అండ్ ఇక్కడ 10.23 సెకండ్ కాడ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ సేమ్ ఆప్షన్ మళ్ళీ మీకు ఏ ఫోల్డర్లో అయితే మీ ఫొటోస్ అన్నీ ఉన్నాయో ఆ ఫోల్డర్స్లోకి వెళ్ళేసి మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఈ ఒక ఫోటో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఇక్కడ వరకు వచ్చేసి ట్రిమ్ చేశాను. ఓకే, సో ఆల్రెడీ ఇది స్ప్లిట్ స్క్రీన్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఇంకో ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. అలా మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా చూజ్ చేసుకోండి. ఇంకా మీకు కావాలనుకుంటే ఇలా మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మళ్ళీ ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ చేసేయండి. ఓకేనా, సేమ్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. అట్ ద సేమ్ టైం మీరు ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ ఇవ్వాలనుకుంటారో అన్ని ఫొటోస్కి యాడ్ ఇవ్వండి. జస్ట్ ఇప్పుడు నేను కొంచెం వీడియో అనేది పేస్ట్ చేస్తున్నా. ఓకే గైస్, ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫొటోస్ అన్నీ కూడా నేను 1 by 1 అన్నిటిని యాడ్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు ఫొటోస్ అన్నీ యాడ్ ఇచ్చిన తర్వాత అండ్ ఇక్కడ మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఈ ఇమేజ్ వచ్చేసింది, ఇది వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు హ్యాపీ బర్త్డే అని వాళ్ళ నేమ్ అయితే రావాలి కదా కింద. సో ఈ నేమ్స్ ఉన్నాయి కదా, ఈ నేమ్స్ లేయర్ని ఇలా పైకి జరుపుకోండి. ఓకే, సో పైకి జరుపుకుంటే మనకు పైకి వచ్చేస్తాయి. ఓకేనా, సో మీరేం చేస్తారు, హ్యాపీ బర్త్డే కాడ అలానే పెట్టేసి మీరు దాని మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఫాంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఫాంట్లో ఆప్షన్ మీకు ఇష్టం వచ్చింది మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కింద ఎడిట్ ఫాంట్ అనే మనకు ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇందులోకి వస్తే మనకు ఫాంట్ ఆప్షన్ వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్రజెంట్ నేను ఈ రోజే కనుక స్టార్ట్ చేసింది వీడియోలు నా దగ్గర అయితే ఫాంట్ నా దగ్గర ఉన్నదే యూజ్ చేస్తున్నా గైస్. మీ దగ్గర ఏ ఫాంట్ కావాలంటే మీరు ఆ ఫాంట్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను రియా అనే ఆప్షన్ ఉంది కదా, సో రియా అని తీసేసి సో ఇక్కడ నేను సింపుల్గా నాకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు అయితే నేను రాసుకుంటున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ పేర్లు మీరైతే రాసుకోండి. ఓకే, డన్. సో రైట్ క్లిక్ పెట్టుకోండి. ఇంకా కలర్ కావాలంటే కలర్స్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మనకు కావాల్సిన పేరు అయితే వచ్చేసింది. సో ఇక్కడ మనకు చూడొచ్చు. ఇంకా మీరు ఏదైతే ఉందో మీ పేరు మీద టచ్ చేసి ఇంకా మీరు కావాలనుకుంటే మీ చేతితో మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన పేరుతో పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకే, సో ఇంకా మనకు ఫోటోకి ఎఫెక్ట్లు కావాలి. సో ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ వద్దాం. ఓకే, సో బ్యాక్ వచ్చేసి మనకు నేను సేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా, ఇప్పుడు సేక్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకేనా, సేక్ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసి ఇందులో జస్ట్ నేను ఒక్క ఇమేజ్ మాత్రమే ఇచ్చాను. ఓకే, సో మీరేం చేస్తారు, ఆ ఇమేజ్ టచ్ చేయండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళండి. 3 డాట్స్ మీద టచ్ చేయండి. కాపీ ఎఫెక్ట్ను సెలెక్ట్ చేసుకోండి.
బ్యాక్ వచ్చేయండి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏదైతే ఉందో సాంగ్ బీట్ మార్క్ను ఓపెన్ చేసేయండి. ఓకేనా, ఓపెన్ చేసేసి ఇక్కడ మనకు స్టార్టింగ్ ఫోటో అంటే ఇక్కడ మనకు 10.23 సెకండ్ల కాడ దాని మీద టచ్ చేయండి. ఫోటోకు ఎఫెక్ట్ ఆప్షన్ 3 డాట్స్ పేస్ట్ ఆప్షన్. ఓకే, సింపుల్, ఏం ఆప్షన్ లేదు. మళ్ళీ ఇమేజ్ని టచ్ చేయండి, ఎఫెక్ట్లు 3 డాట్స్ పేస్ట్ ఆప్షన్. ఓకే, సో మళ్ళీ ఇంకో ఫోటోని టచ్ చేయండి, ఎఫెక్ట్లు 3 డాట్స్ పేస్ట్ ఆప్షన్. నేను జస్ట్ ఒక్క ఎఫెక్ట్ మాత్రమే ఇచ్చాను. ఓకే, సో మళ్ళీ ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఆప్షన్. ఓకే, సో మీరు ఎన్నైతే ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి ఒక్కటే ఎఫెక్టే, మళ్ళీ మీరు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నేను ఎక్కువ కూడా మీకు ఎఫెక్ట్లు కూడా ఇవ్వలేదు, ఎందుకంటే చాలా సింపుల్గా ఉండాలి. విత్ ఇన్ సెకండ్లలో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఓకే, సో టోటల్ వీడియో అంతా వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ వద్దాం. ఓకే, సో బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లకి వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఈ రెండు ఇచ్చాం కదా. ఓకే, సో ఈ రెండింటి మీద ఇలా టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇస్తే ఆ రెండు మనకు టిక్ అవుతాయి. టిక్ అయితేనే ఇక్కడ మనకు ప్లస్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ కాపీ 2 లేయర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కాపీ 2 లేయర్స్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి ఏదైతుందో ఆ కాపీ 2 లేయర్స్ కాపీ చేసుకున్నాం కదా. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనకు బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ను ఓపెన్ చేసేయండి. బీట్ మార్క్ను ఓపెన్ చేసి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకు పేస్ట్ ఆప్షన్ ఉంది కదా, పేస్ట్ 2 లేయర్స్ అని. ఓకే, సో పేస్ట్ 2 లేయర్స్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. అవి రెండు ఇక్కడ యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఇంకా మనకు చూడొచ్చు పర్ఫెక్ట్గా రెండు అయితే లాస్ట్ ఎండ్ వరకు ఉంటాయి. ఓకే, సో అంతా పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకుంటే వీడియో అనేది టోటల్గా ప్లే అవుతుంది. సో నేను సాంగ్ ప్లే చేయకూడదు కనుక నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఓకే, ఇంకా పైన సేవ్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ ఇక్కడ అవైలబుల్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి, కంప్లీట్ అయిపోతుంది. గాయస్, వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.